విజయవాడ రూరల్ నిడమనూరు పశువుల ఆసుపత్రిలో ఇవాళ నుండి ఈ నెల 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ శిబిరాల్లో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. రాష్ట్రంలో మహిళల ఆర్థిక ఎదుగుదలకు పశు పోషణ రంగం కీలకంగా మారిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ సూచనల మేరకు ఒంగోలు జాతి పశువులకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. ఒంగోలు జాతి పశువులు సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించాం. అందులో రాష్ట్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% మంది వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది చాలా వరకు మహిళలకి జీవనోపాధికి ఉపయోగపడినటువంటి ఏకైక రంగం ఏదైనా ఉంది అంటే అది పశు పోషణ రంగం అనేది మనందరికి కూడా తెలుసు. అది ఈ రాష్ట్రంలో ప్రూవ్ కూడా అయింది. ఒకప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జన్మభూమి అనే కార్యక్రమం పెట్టి 10 రోజులు ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించాం. అందులో రాష్ట్ర కార్యక్రమం గన్నవరం నియోజకవర్గంలో పశువులు ఎక్కువ మిగతా అన్ని సార్లు కన్నా. దానికి ప్రధానమైన కారణం యాదవ్ సోదరులు దాదాపు 32-33 వేల మంది నా నియోజకవర్గంలో ఉండటం వల్ల గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ ఈ నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉండటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే క్షీరసాగర్ విప్లవానికి నాంది పలికి ఈ పాల కేంద్రాలు రావడానికి ప్రధాన కారకుడు ఆ రోజున పిల్లలను కాల్చేస్తుంటే జయాంధ్ర ఉద్యమంలో నా పిల్లలు నా పిల్లంట అసూలు బాసి గన్నవరం నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేసి అసూలు బాసిన కాకాని వెంకటరత్నం గారిని స్మరించాల్సిన అవసరం ఉంది. రైతులకు రెండో ఇన్కమ్ లేదు, ఆడాళ్ళకి డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో చదువు లేకపోయినా పాల కేంద్రాలను నిర్మించి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా నమూనాగా తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో పాల కేంద్రాలు వచ్చినాయి అంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాని వెంకటరత్నం గారు అంటే ఏమాత్రం సందేహం లేదు. ఇవాటికి నా దగ్గర 5 ఒంగోలు ఆవులు ఉన్నాయి. మనం ఒంగోలు చేత అంతరించిపోతుందని చెప్పి ఇంకా ఫోటోలో లేకుండా ఇంకా బయట చూపించగలుగుతున్నాం అంటే దానికి ఇతరే కారణం, ప్రభుత్వం కాదు. ఒకటి, పశు పోషకులు ఎవరైతే ఈ కీర్తి కోసం మేపుతారో మహానంది గెలవాలని 100 సంవత్సరాల నుంచి ఎడ్డు మేపేవాళ్ళు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే తాతలు, తండ్రులు, ముత్తాతల కాలం నుంచి ఒకసారి గెలవాలని ఎడ్డు మేపే సంస్కృతి రాయలసీమలో